పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా గారు వీళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్లు. వంశీ సుదీర్ఘంగా 137 రోజుల తర్వాత ఆయన విడుదలయ్యాడు. సరే ఓకే, బెయిల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి, జైల్లోనే మగ్గిపోకూడదు. కానీ బయటకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపడాలి. చేసిన తప్పులకన్నిటికీ కూడా పశ్చాత్తాపడి ఎప్పుడు కూడా ఆయన గతంలో ఏవైతే మాట్లాడాడో, ఏ రకంగా వాళ్ళు భావాలను వ్యక్తపరిచారో, జిగుప్సాకరమైన అంశాలని అవి మళ్ళీ రిపీట్ కాకూడదు. అదిగో చూడండి, ఎక్స్క్లూజివ్గా మా వాళ్ళు విజువల్ కూడా వేస్తున్నారు. వచ్చారు పేర్ని నాని గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు, మాట్లాడారు. పాపం ఆయన ఎవరితోటి కూడా మాట్లాడడానికి అంత ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే 137 రోజులంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనే ఆయన హెల్త్ అంతా కూడా క్షీణించిపోయింది. అసలు వంశీ ఆ ఫేస్లో లేదు. ఒకప్పుడు వంశీ వేరు, ఇప్పుడు వంశీ వేరు. మొత్తం చేంజ్ అయిపోయింది బాడీ అంతా కూడా, పైనుంచి కింద వరకు కూడా. సో చేసిన తప్పులు ఈరోజు కర్మ రిపీట్స్ అన్నట్లుగా సాగుతున్నాయి. సరే, ఇది అయిపోయింది. తర్వాత ఆయన ఏం చేస్తారు, ఏం చేయరు, రాజకీయాలు వదిలేస్తున్నారని కొంతమంది అంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టేశారని కొంతమంది అంటారు. ఏం జరుగుతున్నదో చూద్దాం. కానీ దీని మీద పేర్ని నాని గారు ఈ టైంలో కూడా మళ్ళీ స్పందించడం, ఆయన ఏం స్పందించారో ఒకసారి వినండి. ఏం చేస్తారు, కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? ఏం సాధించారు? ప్రజల్లో, మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అల్టిమేట్గా రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా మీరు వంశీ గారితో మాట్లాడాలి. అది ఖచ్చితంగా వంశీ గారితో మాట్లాడండి. అతనేం పారిపోయే రకం కాదు, ఎక్కడికి వెళ్ళే రకం కాదు. గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు, గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరిదాకా ఉంటాడు. ఏం చేస్తారు? కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? పేర్ని నాని గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. కానీ గతంలో మనము కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఉంటాయి అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆయన ఏమంటారండి, జైల్లో పెట్టి కుళ్ళబెడతారా? చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటలు, ఆయనకి ఏదో వేడి నీళ్ళు కావాలి, లేకపోతే ఏదో ఫ్యాన్ కావాలో, లేకపోతే ఇంకొకటి కావాలో, లేకపోతే మస్కిటో ఆ కాయిల్ ఏదో కావాలి, లేదు అంటే ఆ లిక్విడ్ రీఫుల్ కావాలి అని అడిగితే రంభా బొరవసలు వస్తాయరా, మేనకలు వస్తారా అని చెప్పి మీ మిత్రుడు కొడాలి నాని మాట్లాడినప్పుడు పేర్ని నాని గారు నోరు ఎందుకు మెదపలేకపోయారు? ఇది వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. మరొక వైపు ఆయన అన్న దాంట్లో చూద్దాం. వంశీ విషయంలో ఆయన ఏమిటి అయితే సంబోధించారో అది వైఎస్ఆర్సీపీకి కూడా కనెక్ట్ అవుతుందా లేదా అన్నది ఆలోచించుకోవాలి ఒకసారి మనస్సాక్షికి. ఏమి సాధించారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏం సాధించారు? పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో నిర్బంధించి ఏం సాధించారు? వీళ్ళు అదే సాధించారట. ఏం సాధించారు? దారుణంగా ఓటమి పాలయ్యారు కాదా? నెక్స్ట్, వంశీకి సానుభూతి పెరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రమంతా సానుభూతి పెరిగాయి కదా, మీకు 11 సీట్లు వచ్చినాయి అంటున్నారు. దీనికేం సమాధానం చెప్తారు? నెక్స్ట్, గొయ్యి తవ్వుకున్నారు. మీరు మాట్లాడిన మాటలు కూడా గొయ్యి తవ్వుకున్న మాటలే కదా. కొడాలి నాని గారు ఏం మాట్లాడారు, పేర్ని నాని గారు ఏం మాట్లాడారు, అంబేద్కర్ ఏం మాట్లాడారు, రోజా గారు ఏం మాట్లాడేవారు, వల్లభనేని వంశీ ఏ రకంగా చిత్రీకరించారు? మరి మీ గొయ్యి మీరు తవ్వుకోవడం కాదా? ఇప్పుడు మీరు అందరూ ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు? ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒకరిని మనం ఏదో అంటున్నామంటే మన తప్పులు, మన కింద ఉన్న నలుపు చూసుకోవాలి కదా. అది చూసుకోకుండా మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ రెచ్చగొట్టో మీకేం పోయింది? మీకు బాగానే ఉన్నారు. 137 రోజులు ఉన్నది ఆయనే. ఆయన మీరందరూ వెళ్ళి సానుభూతి చూపించండి, ఇంకోటి చూపించండి. కానీ ఆయన వీరుడు సూర్యుడు, ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు, ఆయన ఎక్కడికి పారిపోడు, ఇది అది అది అన్నారనుకోండి, మళ్ళీ ఏదోటి మొదలవుతుంది.
అనవసరంగా ఆయన పడ్డ కష్టాలు చాలు అంటున్నారు వాళ్ళు ఫ్యాన్స్. బాబు ఆయన్ని వదిలేరు, విడుదల ఇయ్యడు, వదిలేయండి, ఆయన బాధ ఏదో ఆయన పడతాడు, మీరు ఉచిత సలహాలు ఇవ్వకండి అని. ఇక మీ రాజకీయాలకు మీరే చేతపడి చేసుకున్నారు. ఎస్, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనే అంశం అన్నది తర్వాత అంశం. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళు తప్పులు వాళ్ళనే చేతపడి చేసుకుంటూనే ఉన్నాయి. వాళ్ళ రాజకీయాలు వాళ్ళే చేతపడి చేసుకుంటేనే కదా ఎంత దారుణమైన అపజయం. 151 సీట్ల నుంచి 11 సీట్లకి రావడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాళ్ళే చేతపడి చేసుకున్నారు. అది మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేతపడి చేసుకోవడం ఏంటి? 1 సంవత్సరమే కదా అయ్యింది, 1 సంవత్సరమే కదా అయ్యింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు కదా ప్రజలు తేల్చాల్సిందన్నది. అంటే మనం ఏది మాట్లాడుతున్నా ఎదటి వాళ్ళని ఏదో విమర్శించేసాం, చాలా అద్భుతంగా ఫ్లో మాట్లాడేసాం అంటున్నాం, కానీ అవన్నీ కూడా మనకే రివర్స్ తగులుతున్నాయి. మనకి జరిగినవన్నీ మనం చెప్పుకున్నట్టు ఉన్నది అని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నది నాని గారు. ఒకసారి చూడండి, ఆచితూచి మాట్లాడండి. నెక్స్ట్ సునకానందం. ఇంక సునకానందం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు ఎన్ని ఆహాకారాలు చేశారో, ఏం చేశారో అవన్నీ కూడా సునకానందాలు కదా. 24కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే అప్పుడు మీరు చేసినవన్నీ కూడా సునకానందమేనా? ఏమైనా సాధించగలిగారా? నెంబర్లు పెంచుకోగలిగారా? అపోజిషన్ పాత్రన పోషించుకోగలిగారా? ఏమీ లేదు కదా. మనకేమైంది? అప్పుడు మీరు మాట్లాడినవన్నీ సునకానందం అయిపోయింది కదా. ఎవరినేం చేయగలిగారు? మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ నాయుడు ఈ నాయుడు అని తిట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి కూర్చున్నారు, రికార్డు సీఎం, జైల్లో పెట్టినందుకు. ఆయన్ని లోకేష్ని ఇదే అది ఏదో వీటితో పోల్చేవారు. సరే, అవన్నీ నాకు ఎందుకు మళ్ళీ నేను ప్రస్తావించడం, తెలుసు కదా ఆయన ఏమనివ్వరని. ఇప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు? మంత్రి కూర్చున్నాడు. రేపు కాబోయే ముఖ్యమంత్రి కాబోతున్నాడట ఆయన లోకేష్. మీరు ఎందుకు పనికిరాడు, ఎందుకు చేత కాదన్న వ్యక్తులు. మరి ఇప్పుడు ఎవరు సునకానందం పొందినట్టు, ఎవరేం మాట్లాడినట్టు? వంశీ గారిని రాజకీయాల నుంచి వెళ్ళిపోమని ఎవడో చెప్పడు. రాజకీయాల్లో ఉండండి, సక్రమంగా ఉండండి, పద్ధతిగా ఉండండి. అంతేగాని మనకు నచ్చినట్టుగా మాట్లాడతాం, మనం ఎమ్మెల్యే అయ్యాము, మనం మినిస్టర్ అయ్యామని రెచ్చిపోతే ఏమైంది? ఇప్పుడు మందరిలో మీ అబ్బాయి ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఓడిపోయాడు? మీరు గొప్ప నాయకులే కదా, మీకు ఒక పొలిటికల్ లెగసీ ఉంది కదా తరాల నుంచి. ఏమైంది? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అంటే ప్రజలకు నచ్చలేదు మీ మాటలు, మీ చేతలు నచ్చలేదు. వంశీ ఓడిపోయాడంటే వంశీ తీరు నచ్చలేదు. సింపతి దేనికి వస్తుంది? సింపతి రావడం ఏంటి? తల్లి లాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా అనవసరమైనవన్నీ కూడా, అసలు మాట్లాడడానికే అలవ కానివన్నీ కూడా మాట్లాడి ఏదేదో చేసి తండ్రిపాటి వయసున్న వ్యక్తిని గొక్క తిప్పుకుండా ఏడ్చేలా చేస్తే సింపతి వస్తుందా? సింపతి వస్తే గెలమనండి, మంచిదే కదా. వకాల్తాలు ఎవరి మీద పుట్టుకోకూడదు. ఒకరి గురించి ఏం చేశారు, ఏం చేస్తాడు, ఏం బెదిరించేస్తారు, ఏముంటుంది? ఎవరికి చేసేది ఏమి ఉండదు. మన పద్ధతి, మన తీరే ఏముంటుంది? ఏం చేయడానికి ఏమీ ఉండదు. కర్మ రిపీట్స్. గన్నవరంలో ఉండమానండి, ఆయన ఉండనంటున్నాడట, ఇంక రాజకీయాలు వద్దని తిడుతున్నారట ఇంట్లో వాళ్ళందరూ. మీరు బలవంతంగా నుంచోబెట్టండి. అందులోని సీనియర్లకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చరమగీతం పాడేసినట్టున్నారు కదా, ఇంక పాడడానికి ఏమీ లేదు. అందుకని అంతా మంచిగా పాలన సాగించుకోండి, అద్భుతంగా. ప్రతిపక్ష పాత్ర మీకు లేకపోయినా పోషించండి, ఎవరో కాదంటారు. ప్రతిపక్ష పాత్ర ఉండాలని ఏం లేదు, ప్రతిపక్ష పాత్ర లేకపోయినా మీ పాత్ర మీరు పోషించండి, ఎవరో కాదంటారు. మళ్ళీ అనవసరమైన వాటిని జనాల్లోకి రుద్ది లేనిపోనివన్నీ కూడా కామెంట్స్ రూపంలో ఏదో ఆ రోజు హైప్ కోసం సోషల్ మీడియాలో మనం ప్రసంగాలు ఇచ్చేసి ఇంకోటి చేస్తే, ప్రస్తుతానికి అయితే అధికారంలోనే ఉన్నారు. సరే, మీరు భయపడరు, మీరు వీరులు సూర్యులు గొప్పవాళ్ళు కాదని అనడం. అందరూ సూర్యులే, అందరూ వీరులే. కానీ పశ్చాత్తాపం అంటూ ఒకటి ఉండాలి, మనస్సాక్షి అంటూ ఒకటి ఉండాలి. మనం ఏది రైట్ ఏది రాంగ్ అని. ఈరోజు వంశీ గారి గురించి మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయనకు నిజంగా సింపతి వస్తే మంచిదే, మారితే మంచిదే. ఏదైనా రాజకీయ పరంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోండి, ఎవరో కాదంటారు. కానీ ఈ రకంగా కుటుంబాల విషయంలోకి వెళ్ళి వేరే రకంగా వెళ్ళి మీ చేతపడి మీరే చేసుకున్నారు. ఎవరు చేతపడి చేసుకున్నారు అంటే వైఎస్ఆర్సీపీ చేతపడి చేసుకున్నదా? వాళ్ళు మాట్లాడిన మాటలకి 150 నుంచి 11 సీట్లు వచ్చినట్టు అంటే వాళ్ళు మాట్లాడడం చేత కదా.
ఆయన విడుదలయ్యాడు, ఆనందించండి, సంతోషించండి. ఇంకెవరి మీద కేసులు రాకుండా ఉండడానికి చూడండి. ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, మళ్ళీ గెలండి. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దని లేదు కదా. సో వంశీ విడుదల, పేరు నాని గారి కామెంట్స్. మళ్ళీ ఆయన ఏదో రెచ్చగొడుతున్నారు. అదేమన్నా ఆయన అలుసుగా తీసుకుని కానీ రెచ్చిపోతే ఇబ్బందులు తప్పవు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నది. మరి పేరు నాని గారు కూడా త్వరలో అరెస్ట్ అవుతారన్న బాగా హోరెత్తిస్తున్న టాక్ మీడియాలోని. సరే, తప్పు చేస్తే ఎవరన్నా అరెస్ట్ అవ్వక తప్పదు. పేరు నాని గారు ఏంటి, సీఎంలు ఏంటి, పీఎంలు ఏంటి, తప్పు చేయకుండా అన్యాయంగా అరెస్ట్ చేస్తే ప్రజలు చూస్తారు, వాళ్ళకి తగిన బుడపని చెప్తారు. ఇక